కుటుంబ పోషణకు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లిన నిడదవోలు నియోజకవర్గానికి చెందిన మీసాల ఈశ్వరరావు, మొల్లెటి సత్యనారాయణ అక్కడ అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ నుంచి తీసుకుని మృతదేహాలకు పెరవల్లి మండలం అన్నవరప్పాడు, కండవల్లి గ్రామాలకు వెళ్లి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మన నియోజకవర్గ వాసులు మీసాల ఈశ్వరరావు, మొల్లెటి సత్యనారాయణ కువైట్లో అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేవనే ఆలోచనతో సుదూర ప్రాంతమైన కువైట్కు వెళ్లి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారన్నారు. ఇటువంటి తరుణంలో చిన్న వయసులోనే మరణించడం బాధాకరమన్నారు. ఇంకా వారి పిల్లలు కూడా స్థిరపడలేని చిన్న వయసు గలవారన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటును తీర్చలేనిదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున వెంటనే స్పందించి మరణించిన ఈ 2 కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరో కొంత ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఆ 2 కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు, మన నియోజకవర్గానికి చెందినటువంటి ఈశ్వరుడు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, వారిద్దరూ అగ్ని ప్రమాదానికి గురై మరణించడం అనేది చాలా బాధాకరమైనది. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. వారు అర్థంతరంగా ఇలాగా చనిపోవడం, అందులోనూ వారి వయసులు ఎక్కడా కూడా 40 ఏళ్ళు దాటలేదు, 35 సంవత్సరాలు కూడా దాటినట్లేదు. చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడు గారి కుటుంబం కానీ, ఇక్కడ సత్యనారాయణ గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, తండ్రి వస్తాడు అనేటువంటి మాట. కానీ భగవంతుడు ఇంకో రకంగా తలిచి వాళ్ళ దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి అగ్ని ప్రమాదంలో గురైనటువంటి 2 కుటుంబాల వారికి కూడా 5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్ రూపంలో ఇవ్వడం, తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము శేషారావు గారు, నేను, అదేవిధంగా ఆర్టీఓ గారు మేము కలిసి అక్కడ అందజేయడం జరిగింది. దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షలు ప్రయత్నం చేస్తామని కూడా వస్తే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి వీలుగా మా పరిధిలో మేము తప్పనిసరిగా సహకారం అందిస్తామని ఆ కుటుంబాలకు చెప్పాము. వారికి సత్యనారాయణ గారు ఆత్మవిశ్వాసం జరగాలని, ఆ కుటుంబానికి 2 కుటుంబాలకి కూడా ధైర్యాలు